ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాను అని ఆటో డ్రైవర్లు వాపోయారు. దీనికి నిరసనగా రాజంలో నిరసన చేపట్టారు. గురువారం మార్కెట్ యార్డ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లు రాజాం మార్కెట్ యార్డ్ నుండి రాజాం తహసీల్దార్ ఆఫీస్ వరకు ప్లకార్డ్స్తో ర్యాలీ నిరసన నిర్వహించారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించినప్పటి నుండి ఆటో డ్రైవర్ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వినాయక చవితి లాంటి పర్వదినాన ఇంట్లో ఉన్న భార్య పిల్లలకు పప్పన్నం కూడా కొనుక్కొని పెట్టలేని దీనస్థితిలో ఆటో డ్రైవర్లు బ్రతుకులు ఉన్నవి అని ఆటో యూనియన్ నాయకుడు కోటి అన్నారు. ఆటోలకి రోడ్ ట్యాక్స్ మరియు ఆర్టికల్ జీవో నెంబర్ సెక్షన్ 21, 31లను వెంటనే రద్దు చేయాలని పోలీసులు ఆటోలకి ఆపి అధిక మొత్తంలో ఫైన్స్ వేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సిఐటియు యూనియన్ నాయకుడు రామ్మూర్తి కోరారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థికంగా ప్రతి నెల 7,000 రూపాయలు ఇచ్చే విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మూర్తినాయుడు రాజా నియోజకవర్గం ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతో ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఫ్రీ ప్రయాణం అని చెప్పి ప్రకటించింది. దీన్ని మేము ఆటో వర్కర్లుగా స్వాగతిస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో వేలాది మంది ఆటో కార్మికులు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి, ఉపాధి కోల్పోయి ఈవేళ ఆటో కార్మికులు ఇంటికే పరిమితి అయిపోయిన పరిస్థితి వచ్చింది. మరో పక్క ఉపాధి కావాలని చెప్పేసి ఈవేళ పోయిన ఉపాధి కోల్పోయిన కార్మికులకి ప్రభుత్వం కొంత నెలవారీ భృతి ఇవ్వాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఆటో కార్మికులు ఈవేళ ఆటో తప్ప మరో జీవనం లేదు. ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఆటో కార్మికుల్లో సుమారు 3 లక్షల మంది పూర్తిగా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆటో కార్మికులకి రోజువారీ పని చేస్తే తప్ప ఆ కుటుంబ పోషణ గడవని పరిస్థితి. ఈవేళ ఆటో కార్మికులు తమ వాడుకున్న బ్యాంక్ అప్పులు కానీ లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి వాడుకున్న అప్పులు కానీ ఇవాళ కట్టలేక గత 15 రోజులుగా ఆటో కార్మికులు తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఆటో కార్మికుల ఆవేదన బాధల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకని ఇవాళ రాజాం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,000 మంది కుటుంబం ఇవాళ 2,000 మంది ఆటో కార్మికులు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం కానీ ఏ కార్మిక సంఘం ప్రమేయం కానీ ఎవరూ లేకుండా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి పోరాడుతామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ అర్థం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ప్రధానమైన డిమాండ్ ఆటో కార్మికులు నెలవారీ జీవన వృత్తి ఇవ్వాలి. అదేవిధంగా ఆటో కార్మికులు వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. మండల కేంద్రాల్లో ఆటోలు నిలుపుకోవడానికి పర్మనెంట్ ఆటో స్టాండ్లు ఇవ్వాలి. ఆటో కార్మికులు మండల కేంద్రంలో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రెస్ట్ షెడ్లు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకి దుర్మార్గమైనటువంటి ఫైన్లు చలానా రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. జీవో నంబర్ 2131ని వెంటనే రద్దు చేయాలి. ఆటో కార్మికులకి పిఎఫ్ పిఎస్ఐతో కూడిన పెన్షన్తో కూడిన ఒక సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. పేరు కోటి అండి, రాజాం నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షుల్ని. ఈరోజు ఆగస్టు 15 స్త్రీశక్తి పథకం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానివల్ల ఆటో డ్రైవర్లు 70% రోడ్డున పడ్డారు. దానివల్ల మేము నిరసన తెలియజేయడానికి వస్తున్నాము. ఈ 10 రోజుల వ్యవధిలోనే ఆటో డ్రైవర్లు ఇంటికి రూపాయి కూడా తీసుకెళ్ళని పరిస్థితి వచ్చింది. మిగిలిన ఇయర్లన్నీ ఎలాగుంటాయో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది. అయితే మా ఆటో డ్రైవర్లు రోజు ఆవేదన చూసి ఆక్రందన చూసి మేమందరం కలిపి ఎటువంటి పార్టీకి లోబడి కానీ ఎటువంటి వేరేలతో మాట్లాడడం కానీ కాకుండా మా ఆటో డ్రైవర్లు మాత్రమే స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క బాధను తెలియజేయడం కోసం మాత్రమే ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము. ఈరోజు బంద్ ప్రకటించాము. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఎటువంటి ఆటో డ్రైవర్ల కార్యకలాపాలకు పోగలకూడదని మేమే శిక్ష వేసుకొని ఈరోజు మేము బంద్లో పాల్గొంటున్నాము. ఆటో డ్రైవర్లు సుమారుగా 2,000 కుటుంబాలు రాజాం నియోజకవర్గాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రభుత్వానికి మేము పోరాడలేము. మా బతుకులగా చాలా చిన్నదండి. ఈరోజు మా ఇంట్లో నిన్న వినాయక చవితి కూడా చేసుకోలేదు. ఇంట్లో పరిస్థితి ఎలాగుందంటే కనీసం ఇంటికి తీసుకెళ్ళని పప్పన్నం కూడా పెట్టుకోలేని స్టేజ్లో ఉంది. మా బ్రతుకులు దుర్బలమైన స్టేజ్లో ఉన్నాయి. కావున ప్రభుత్వానికి మేము వేడుకుంటుంది ఒకటే, అయ్యా మా ఆటో డ్రైవర్ల ఆవేదనని ఆక్రందన
ఇబ్బందులని మీరు తెలుసుకొని మేము మీకు ఎటువంటి డెడ్ లైన్ పెట్టకుండా మా యొక్క బతుకులు బాగా చేయాల్సిందిగా సవైన్యంగా మేము ఆటో డ్రైవర్ల తరఫున విన్నవించుకుంటున్నాం. మీడియా ద్వారా మీరు పెద్ద ఆయనకు తెలియజేసి మా బ్రతుకులు బాగా చేయాల్సిందిగా మా ఆటో డ్రైవర్ల తరఫున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం.